క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. మనము ఆయన నడిచిన మార్గంలో నడుచున్నట్లుగా ఆయన నడిచి చూపించి వెళ్ళాడు. యేసుక్రీస్తు ప్రభు వాక్యమై ఉన్నాడు. వాక్యం చదువుతూ ఉంటాం, అయిపోయింది. మరి ఆ వాక్యం వల్ల ఎలా జీవించాలి? అది యేసయ్య దిగొచ్చి చూపించాడు. ఈ లోకానికి వచ్చాడు ఆయన. మనుష్య కుమారుడిగా వచ్చి ఆ వాక్యం ఎలా నడుస్తుంది, ఆ వాక్యం ఎలా మాట్లాడుతుంది, ఆ వాక్యం ఎలా కార్యాలు చేస్తుంది, ఆ వాక్యం ఎలాగా ప్రవర్తిస్తుంది, ఆ వాక్యం ఎలా ప్రేమిస్తుంది, ఆ వాక్యం ఎలా మాట్లాడుతుంది, ఇవన్నీ దేవుడు ఆయన చూపించాడు చేసి ఆయన అడుగుజాడలను వదిలిపెట్టాడు. ఆ యేసుక్రీస్తు ప్రభువుని వైపు చూచి ఆయన అడుగుజాడలను మనం అనుసరించినట్లయితే, ఆయన చేసినట్లు, ఆయన మాట్లాడినట్టు, ఆయన ప్రవర్తించినట్టు మనం చేసినట్లయితే రక్షింపబడుచున్న వారు వారి యొక్క అంతము నిత్య జీవం. రక్షించబడుచున్న వారు యేసు వైపు చూస్తారు, నశించుచున్న వారు ప్రజల వైపు, లోకం వైపు చూస్తారు. అంతే. ఇది పెద్ద విషయమేం లేదు ఇక్కడ. మనం రక్షింపబడాలా, ఆ ప్రభు వైపే చూడాలి. 1000 మంది ఒక మాట అన్నా కానీ ఆ ప్రభువు వేరే మాట అంటే ఆ ప్రభు మాటనే పట్టుకోవాలి మనం. 1,00,000 మంది 800 కోట్ల మంది ఒక అభిప్రాయం కలిగి ఉంటే యేసుక్రీస్తు ప్రభు తన అభిప్రాయం మనకు తెలియజేస్తే మనం ఆయన మాటనే నమ్మాలి. వారే రక్షింపబడుచున్న వారు వారి అంతము నిత్య జీవం. మనం కోరుకోవాలి, విశ్వాసమును బట్టి రక్షింపబడుచున్న వారిలో ఉండాలి. మన మనస్సును అనుసరించేవారు నశించుచున్నవారండి. యేసుక్రీస్తుని అనుసరించేవారు రక్షింపబడుచున్నవారు. అనుసరించువారంటే ఇన్ ఎవ్రీ మ్యాటర్, ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్, ఆల్ ద టైమ్స్, ప్రతి సమయంలో, ప్రతి విషయంలో, అన్ని సంగతుల యందు ఆయన అడుగులను అనుసరించాలంతే. ఇన్ని అనుసరించాను, ఇదొక్కటి నా సొంత అభిప్రాయం, చెల్లదు, నశించిపోతావు. 99 ప్రభు అడుగులను అనుసరించాను, ఒక్కటి మాత్రం నా ఇష్టం నెరవేర్చుకుంటా, యు విల్ పెరిష్, నువ్వు నశించిపోతావంతే, రక్షింపబడవు. 100 to 100% ప్రతి విషయంలో అడుగులను అనుసరించాలంతే. వారే ఆ యేసు ప్రభు యొక్క గొర్రె. ఆ గొర్రెనే ప్రభు ఎరుగుతాడు. ఆ గొర్రెనే ఆ తండ్రి చేతుల నుండి ఎవడును ఎన్నడను అపహరింపలేరు. ఎవరు కూడా నశింప చేయరు. ఇంకా వారు రక్షించబడతారు. మనస్సులను అనుసరిస్తే మనం నశించిపోతాం, నరకంలో వెళ్తాం. చూడండి, అనేకులు క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకొనిచున్నారు. ఎక్కువ మంది, కొద్ది మందే క్రీస్తు సిలువకు అనుకూలముగా నడుచుకొనిచున్నారు. అనేకులు క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకొనిచున్నారు. ఆ శత్రుత్వం ఏంటి, ఆ నశించిపోయే స్థితి ఏంటో ఇక్కడ పరిశుద్ధాత్మ తెలియచేశాడు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచూ చెప్పుచున్నాను. నాశనమే వారి అంతం, నరకమే వారికి అంతం, ద డెస్టినేషన్. ఆ నాశనమే, ఆ నరకమే వారి యొక్క అంతం. వారి కడుపే వారి దేవుడు. చూడండి, వారి కడుపే వారికి దేవుడు అంటే ఈ లోకంలో జీవించడమే వారికి ముఖ్యమైన గోల్, ముఖ్యమైన స్థితి. నేను ఈ లోకంలో జీవించాలి, సంపాదించాలి, ఆస్తులు పెరగాలి, డబ్బులు పెరగాలి, నాకు అనుకున్నవన్నీ కలగాలి, నా కోరికలన్నీ తీరాలి, నాకు కావాల్సినవన్నీ నేను కొనుక్కోవాలి, అంతకంతకు నేను పెరగాలి. ఇది కడుపే వారికి దేవుడు. ఇలాంటి స్థితి వారు ఉంటారు. చూడండి, వీరు నశించుచున్నవారు, వారు ఏమాత్రం రక్షించబడరండి. వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుతున్నారు. సిగ్గుపడవలసిన సంగతులు ఏంటంటే, దేవునిని నమ్ముకోకుండా పక్కన పెట్టి మనుషులను నమ్ముకుంటే సిగ్గుపడతాం. సిగ్గుపడాల్సిన జీవితం. అలాంటి స్థితిలో కూడా వారు గర్వంగా చెప్పుకుంటారు. సిగ్గుపడవలసిన సంగతులందు అతిశయపడతారు. నాకు ఇంతమంది మనుషులు తెలుసు, ఇంతమంది ఫెమిలియర్ హై ప్రొఫైల్ పీపుల్ నాకు తెలుసు, నా ఫ్రెండ్స్, మా రిలేటివ్స్, మా ఫ్యామిలీ మెంబర్స్, నా వంశము, నేను వారి వంశంలో పుట్టాను. రకరకాల స్థితిగతులు. ప్రభు మనకిచ్చిన వాక్యమును లక్ష్య పెట్టకుండా ఈ లోకంలో ఆస్తులను, డబ్బులను, వాటిని లక్ష్య పెడతా ఉంటారు. సిగ్గుపడాల్సిన విషయం అది. సిగ్గుపడాలి, దేవుని ముందు సిగ్గుపడాలి. ఇప్పుడు పడకపోతే చనిపోయినాక సిగ్గుపడతాం. అలాంటి స్థితిలో మనం చేరొద్దు, వెళ్ళకూడదు ఆ స్టేజ్లోకి. ఎప్పటికప్పుడు బుద్ధి తెచ్చుకోవాలి, ఎప్పటికప్పుడు దేవుని దగ్గర సిగ్గుపడాలి, పశ్చాత్తాపడాలి, మళ్ళా మన హృదయాన్ని ప్రభు వైపు తిప్పుకోవాలి. అప్పుడు మళ్ళా మనకు దేవునితో సమాధానం స్థితి స్థిరపడుతుంది. ఆ కార్యాలు జరుగుతూ ఉంటేనే మనం రక్షింపబడుచున్న వారం.
అయోమయంగా ఈ లోకాన్ని, డబ్బుని, మనుషులను ఆనుకొని పేరుకు మాత్రమే దేవుణ్ణి ఆధారం చేసుకొని మనం జీవిస్తూ ఉంటే మనం ఎప్పుడొకప్పుడు సిగ్గుపడతాం. ఇప్పుడు కాకపోయినా పరలోకంలో సిగ్గుపడతాం. మన గురించి ఆయన సిగ్గుపడతాడు. ఇక్కడ అలాగే స్థితి ఇక్కడ చూపిస్తున్నాడు. భూ సంబంధమైన వాటి యందు మనస్సు నుంచుచున్నారు. ఏమేమి ఉన్నాయి భూ సంబంధమైన వాటిని? ఎలా తినాలి, ఎలా బ్రతకాలి, ఎలా క్షేమంగా ఉండాలి, ఏమి కట్టుకోవాలి, ఏం సంపాదించాలి, ఎలా జీవించాలి, ఏం ఉద్యోగం చేయాలి, ఏం వ్యాపారం చేయాలి, ఎలా వివాహాలు చేసుకోవాలి, ఎలా ఇల్లులు కట్టుకోవాలి, ఎలా కుటుంబాన్ని స్థాపించుకోవాలి, రకరకాల విషయాలు ఈ లోకంలో జీవించిన జీవన సంబంధమైన విషయాలన్నీ కూడా భూ సంబంధమైన వాటి మీద వారు మనస్సు నుంచుతారు. మనస్సు, ఇంకా వేరే మనసు లేదు వాళ్ళకిగా. వాళ్ళ జీవితం ఎంతపాటిది, ఎప్పుడు వరకు ఉంటారు, ఎప్పుడు చచ్చిపోతారు, చనిపోయినాక ఎటెళ్ళాలి, ఈ కొద్దిపాటి జీవితంలో దేవుని క్షమాపణ లేదా, దేవుని రాజ్యంలో స్థలము లేదా, ఆయన గ్రంథంలో పేరు లేదా, ఆయన పిల్లలుగా ఉండే స్థితి లేదా, ఆయన చెయ్యి పట్టుకునే ఆలోచన లేదా, ఆయన గురించి తృష్ణ లేదా, ఆయన చెప్పిన మాటలు అసలు లక్ష్యం లేదా, మీ ఆత్మలను ఆయనకు అప్పగించుకునే ధ్యాసే లేదా. ఇలాంటి స్థితిలో నేటి క్రైస్తవ సమాజము అనేకులు ఉన్నారు. అంటే నశించే స్థితి మనకు కలుగుతుంది. కాబట్టి ప్రభు అంటున్నాడు, మీ మనస్సులను నా వైపు తిప్పండి, ఆత్మీయ సంగతులను మనస్కరించండి, శారీరకమైన సంగతులను మనస్కరించకండి, వాటిని మీ పరలోకపు తండ్రి మీకు అనుగ్రహిస్తాడు. ఆయన అనుగ్రహించేవి మనకు నచ్చవు, అది వచ్చిన సంగతి. ఇప్పుడు ప్రభు మనకిచ్చేవి మనకు నచ్చవు. ఆనాడు ఇశ్రాయేలీయులకు ప్రభు మన్నాను కురిపిస్తే వారికి ఎగుటేసింది, మన్నా నచ్చలేదు, కోరికలు కోరారు, రకరకాల కోరికలు కంప్లైంట్స్ చేశారు వారు. అప్పుడు దేవుడు మాంసమును కురిపించాడు. ఆ మాంసం తిన్నారు, తనివి తీరా తిన్నారు, తిని చచ్చారు. ఈ లోకంలో ఆహారం వలన కాదు మనుషుడు జీవించేది, జీవము గల దేవుని వాక్యం వలన బ్రతుకును అని ప్రభు మనకు తెలియజేశాడు. ఈ లోకంలో బ్రతికేది పెద్ద విషయం కాదు. దేవుడు తన బిడలను బ్రతికిస్తాడు, పోషిస్తాడు, నడిపిస్తాడు, అన్ని చేస్తాడు, స్వస్థపరుస్తాడు, ఆదుకుంటాడు, ఆదరిస్తాడు, అన్ని చేస్తాడు. ఎవ్రీథింగ్ హీ కెన్ డూ అండ్ హీ విల్ డూ. కానీ మన ఆరాటం, మన ఆతృత, మన అపేక్ష, మన ఆశ మాత్రం ఆత్మీయ విషయాల పట్ల ఉండాలి. మనం ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉండాలి. ఆత్మీయ మెలకువ సిద్ధపాటు కలిగి తన భార్య తన్ను తాను సిద్ధపరచుకొనుచున్నది, ఆ స్థితిలో మనం ఉండాలి. ఎవరో వచ్చి సిద్ధపరిచేది కాదు, ఎవరో వచ్చి తోలేది కాదు, ఎవరో వచ్చి దిద్దేది కాదు, ఎవరో వచ్చి చెప్పేది కాదు. ఎవరికి వారు సిద్ధపడితేనే వారు ఆ ఎత్తబడే సంఘంలో ఉంటారు. వారే ఆ పిలుపుకు తగినట్లుగా జీవించగలుగుతారు. మన పౌరస్థితి పరలోకమందున్నది. అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తం కనిపెట్టుకొని ఉన్నాము. ఈ కనిపెట్టే జీవితం మనకు లేకపోతే మనం నశించుచున్న వారం. ఇంకా దాంట్లో ఎటువంటి అనుమానం లేదు, ఎటువంటి సవరణ లేదు. ఇంకా మనం ఆయన కొరకు కనిపెట్టకుండా ఏనాడైతే జీవించామో ఆనాడు మనం నశించుచున్న వారమే. అప్పుడు సిలువను గుర్చిన వార్త మనకేమీ నచ్చదు, వెర్రితనంగా ఉంటుంది. నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నెరుగకుందునని నిశ్చయించుకొంటిని. చూడండి, ఈ నిశ్చయత, ఈ డిసిషన్, ఈ డిటర్మినేషన్, ఈ నిశ్చయత, తీర్మానము ఒక విశ్వాసికి లేకపోతే అనేక విషయాలు ఎరగటానికి ఇష్టపడతాడు, అనేక విషయాలు ఎరుగుతారు, ఆ ప్రభువుని నిర్లక్ష్యం చేస్తారు. సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని నేను ఎరుగను, నాకు ఇంకేం తెలియదండి. పౌలు భక్తునికి థియాలజికల్ నాలెడ్జ్ ఉంది, ధర్మశాస్త్ర పండితుడు, ఆయనకు అన్ని విషయాలు తెలుసు, అందరూ ప్రముఖులతో ఆయన పరిచయం ఉంది, 2 సిటిజన్షిప్స్ ఉన్నాయి ఆయనకి, అన్నీ ఉన్నాయి, అన్నీ తెలుసు. కానీ ఆయన అంటున్నాడు, నేను ఇంకేమీ ఎరుగను, నాకు ఇంకేమీ అవసరం లేదు, ఆ సిలువ వేయబడిన ఆ క్రీస్తు తప్ప, ఆయనను తప్ప నేను ఇంకేమీ ఎరగను. ఆయనను ఎరుగుటయే నిత్య జీవం. మన స్థితి ఎలాగుందో మనం గమనిస్తాం. ఆయనను తప్ప అన్ని ఎరుగుతాం మనం. వాళ్ళు తెలుసు, వీళ్ళు తెలుసు, వాళ్ళు తెలుసండి, నాకు వాళ్ళు చాలా బాగా తెలుసు, నాకు చిన్నప్పటి నుండి మేము కలిసి ఆడుకున్నాము, ఎంత సంతోషమో. ప్రభు తెలుసా అంటే అలాంటి స్థితి నేటి క్రైస్తవుల్లో ఉందండి. యూదులు సూచక క్రియలు చేయమని అడుగుచున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానము వెదకుచున్నారు. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. చూడండి, ఈ లోకంలో ప్రజలు ఎలాగున్నారు? యూదులంటే దేవుని బిడ్డలకు సాదృశ్యం. దేవుని బిడ్డలు సూచక క్రియలు అడుగుతున్నారు. దేవుడు నా జీవితంలో ఒక మిరకిల్ చేయాలి, ఒక అద్భుతం చేయాలి.
నా జీవితంలో గొప్ప అద్భుతం చేశాడు దేవుడు, నా బిజినెస్ 4 గంటలు లాభం వచ్చింది అని సాక్ష్యాలు చెప్తారు. నా జీవితంలో దేవుడు ఒక గొప్ప అద్భుతం చేశాడు, నాకు ఒక గొప్ప ఇల్లు ఇచ్చాడు, మూడంతస్తుల ఇల్లు. నా జీవితంలో దేవుడు గొప్ప అద్భుతం చేశాడు, నాకున్న ఆస్తి 4 రెట్లు పెరిగింది. రకరకాల సాక్ష్యాలు, రకరకాల సిద్ధాంతాలు, రకరకాల ఊహాగానాలు, ఆశలు, దురాశలు, అత్యాశలు ఆ ప్రభు నిమిత్తం లేకుండా లోకం నిమిత్తం కలిగి ఉంటారు. అన్యజనులు, గ్రీసు దేశస్థులు అన్యజనులు అయితే జ్ఞానము వెదుగుతూ ఉంటారు. మన జ్ఞానము మన కామన్ సెన్స్కి ఆ సిలువను గుర్చిన వార్త ఫూలిష్గా ఉంటుంది. డెఫినెట్లీ మనుషుల యొక్క కామన్ సెన్స్కి, మనుషుల యొక్క జ్ఞానంకి, విజ్డమ్కి, నాలెడ్జ్కి ఆ సిలువను గుర్చిన వార్త ఇట్ విల్ బి జస్ట్ ఎ ఫూలిష్ థింగ్, ఫూలిష్నెస్ అంతే, ఇంకేమి ఉండదండి. అందరూ జ్ఞానం వెతుకుతూ ఉంటారు, దేవుని బిడలేమో అద్భుతాలు వెతుకుతూ ఉంటాడు. దేవుడు నాకేమిచ్చాడు, ఏం చేస్తాడు, ఏ గొప్ప కార్యం చేస్తాడు. కానీ దేవుడు మాత్రం తన సేవకుల ద్వారా సిలువను గుర్చిన వార్తను ప్రకటింపజేస్తూ ఉంటాడు. ఎవరు నశించుచున్న వారు, ఎవరు రక్షింపబడుచున్న వారు, విశ్వాసమందు వెనుక తీయకుండా ప్రభువునందు లక్ష్యముంచి పరలోకపు విషయాల పట్ల మనస్కరించి ఆ సంగతులను నేర్చుకుంటూ ఆ రాజ్యం కొరకు సిద్ధపడుతూ దేవునితో సమాధాన స్థితి కలిగి ఎప్పటికప్పుడు బుద్ధి తెచ్చుకొని ఆయన పిల్లలగుటకు ఇష్టంగా మెలకువగా ఉండి ఆయన చేతి పట్టుకొని ఆయన ద్వారా నడిపించబడ్డానికి, ఆయన చెప్పినది చేయడానికి నిశ్చయించుకొని ఆత్మలను, మనస్సులను, హృదయాన్ని ఆయనకు అప్పగించుకొని ఉన్నవారే రక్షింపబడుచున్నవారు. వారికి ఆ శిలువను గుర్చిన వార్త దేవుని శక్తిగా ఉంటుంది. ఇంకా వారు శక్తి పొందుతారు, బలం పొందుకుంటారు, ఇంకా వారు బలాభివృద్ధిని పొందుతారు, ఆత్మీయంగా బలపడతా ఉంటారు. ఏ విధంగా మనం ఉన్నామో ఒకసారి గమనించండి. 23వ వచనంలో, అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము, ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగా ఉన్నాడు, దేవుని ప్రజలకు ఆటంకంగా ఉన్నాడు నేడు యేసయ్య. ఆనాడు యూదులకు ఆటంకంగా ఉన్నాడు. ఏ దేవునినైతే వారు ఆరాధిస్తున్నారో ఆ దేవుని కుమారుడు, ఏ వాక్యమునైతే వారు దేవుని వాక్కు అని నమ్ముతున్నారో ఆ వాక్యమే శరీరధారిగా వచ్చి వారి మధ్య నిలబడితే వారికి ఆటంకంగా ఉంది, ఇబ్బందిగా ఉంది. కోపంతో నిండిపోయి సిలువకు వేశారు వారు. దేవుని బిడ్డలు యూదులు, యాజకులు, ప్రధాన యాజకులు, పరిసయ్యులు. అలాంటి స్థితి నశించుచున్న వారికి ఉంటుంది. వారు విశ్వాసులు కాదు. వారు భూ సంబంధమైన వాటిపై మనస్సు ఉంచువారు. సిగ్గుపడవలసిన సంగతులందు వారు అతిశయిస్తూ ఉంటారు. పరలోకమందు వారికి ఇష్టం లేదు, దేవుని రాజ్యం పట్ల వారికి నమ్మకం లేదు, దేవుని అధికారానికి వారు ఒప్పుకోరు. వారి స్వనీతిని చేయబూనుకుంటా ఉంటారు, వారి మతాన్ని, వారి నీతిని స్థాపించబూనుకుంటారు. అంతే. వారంతా నశించుచున్న వారే. వారి గురించి ఇక్కడ చెప్తా ఉన్నాడు. జ్ఞానులు జ్ఞానమైన మాటలు మాట్లాడతారు, లోకములో వారికి అది వెర్రితనంగా ఉంటుంది. అందుకనే నేడు వారందరినీ మెప్పించడానికి దేవుని సేవకులు ఏం చేస్తున్నారంటే సిలువను గుర్చిన వార్తను వారు చెప్పకుండా ఈ లోకమును గుర్చిన వార్తలు చెప్తా ఉన్నారు. ఈ లోకంలో దేవుడు మీకు ఎట్లా ఉద్యోగాలు ఇస్తాడు, ఈ లోకంలో మీకు ఎట్లా దేవుడు మీకు ఆర్థిక స్థితిని మెరుగు చేస్తాడు, ఈ లోకంలో ఎట్లా మీకు యోగక్షేమాలు ఇస్తాడు, మీ పని పాటలను దేవుడు ఎట్లా సంరక్షిస్తాడు, ఇవన్నీ చెత్త అంతా బోధిస్తూ ఉన్నారు. నశించిపోవడానికి, వారు నశించడానికి, మోసం చేయడానికి వారు అంతకంతకు మోసపుచ్చుతూ ఉంటారు. అలాంటి స్థితిలో కాదు. మనము పిలువబడ్డాము. చూడండి, ఇక్కడ చూడండి 24వ వచనంలో, కానీ యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు. ఎవరైతే ప్రభు వలన పిలువబడతామో వారికి మాత్రమే దేవుడు శక్తి అయి ఉంటాడు, జ్ఞానమై ఉంటాడు. రక్షణ జ్ఞానం దేవుని శక్తి. ఈ లోకమును జయించడానికి శక్తి, పరలోకపు సంగతులను తెలుసుకోవడానికి జ్ఞానం, ద విజ్డమ్, హెవెన్లీ విజ్డమ్, అది వారికి మాత్రమే, పిలువబడిన వారికి. ఆ పిలుపును అందుకొని దేవుని పట్ల గౌరవంతో, భయముతో ఆ పిలుపు అందుకొని దేవుని దగ్గరికి వచ్చిన వారికే ఉంటుందండి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 9వ వచనంలో వ్రాయబడింది, గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు. మనం ఎందుకు పిలువబడ్డాం ఈ లోకంలో? ఉద్యోగాలు సంపాదించడానిక, ఆస్తులు సంపాదించడానిక, ఈ లోకంలో అంతస్తులు కట్టుకోవడానిక, గొప్ప గొప్ప మందిరాలు కట్టుకొని ఏగడానిక, ఈ లోకంలో గొప్ప గొప్ప ఘనకార్యాలు చేయడానిక? ఎందుకు పిలువబడ్డాం దేవుని ద్వారా? మనం ఇక్కడ ఆయన గొర్రెపిల్ల వివాహోత్సవం ఉంది, అది ఎప్పుడో మనకు తెలియదు. మన జీవితం అంతమైపోగానే ఆ వివాహోత్సవానికి మనం వెళ్ళాలి. మనమందరము ఆ వివాహ ఉత్సవములో మనం పాల్గొనాలి.
అక్కడ మనం సంతోషించాలి, ఆ విందులో మనం భోజనం చేయాలి, ప్రభుతో కలిసి ఆనందించాలి. ప్రభు మనల్ని ఎదుర్కొంటాడు. ఆ వివాహ విందునకు, ఆ గొర్రెపిల్ల వివాహమునకు మనం పిలువబడ్డాము. ఆ పిలుపును మర్చిపోతే మనం ఈ లోకంలో నశించుచున్న వారమే. ఆ పిలుపును జ్ఞాపకంలో ఉంచుకుంటే మనం రక్షించబడుచు ఉన్న వారమే. రక్షించబడుచు ఉన్నవారు నిత్యము, వారు అంతము నిత్య జీవం. ఆ నిత్య జీవం యొక్క విలువ ఎంత గొప్పది! ఈ లోకంలో బ్రతుకు జీవితం ఎంత చీప్ థింగ్ అది. కానీ నిత్య జీవములో వెళ్ళేది చాలా గొప్పది. అది నిర్లక్ష్యం చేయకూడదు. ఆయన ద్వారా పిలువబడిన వారికి దేవుడు సమస్తమును సమకూర్చి మేలు కొరకై జరిగించుచు ఉన్నాడు. ఆ మేలేంటి? ఆ మేలు పరలోక రాజ్యంలో చేరటం. ఆ సమస్తమును సమకూర్చి ఏంటి? మనకు బుద్ధి రావటం, మారు మనసు రావటం, ప్రభు మీద ఆశ రావడం, ప్రభుకి అప్పగించుకునే మనసు రావటం, ప్రభుకి మనం అప్పగించుకోవటం, ఆయన పిల్లలాగుటకు ఇష్టపడదాం, పరలోక సంగతులను మనస్కరించటం, వీటన్నిటిని సమస్తమును సమకూర్చి మనకు ఆ మేలు కలుగుటకై ఆ పిలువబడిన వారికి దేవుడు ఆయన నడిపిస్తూ ఉంటాడు. ఇదే రోమపత్రిక 8:26 నుంచి మనం చూస్తూ ఉన్నాం. ఆ పిలుపుకు తగినట్టుగా పౌలు భక్తుడు అంటున్నాడు, ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యముంచుడి. మనం ఎవరి మీద లక్ష్యం ఉంచాలి? మన పిలుపునకు తగినట్లుగా మనం జీవించాలంటే ఎవరి మీద లక్ష్యం ఉంచాలి? ఆ ప్రధాన యాజకుడు, మన కాపరి, ఆ ప్రభు అయిన యేసుక్రీస్తునందు మనం లక్ష్యం ఉంచాలండి. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురియొద్దకే పరుగెత్తుచున్నాను. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం ఏమిటి? ఆయన పిలుపునకు తగిన బహుమానం ఏంటి? పరలోక రాజ్యములో మనకు జీవ కిరీటము. ఆ బహుమానము పరలోక రాజ్యములో మనకు స్థలము, దేవుని యొక్క సహవాసము, ఆయన నివాసములు మనకు బహుమానముగా దేవుడు సిద్ధపరిచాడు. కాబట్టి జయించిన వారు బహుమానం పొందుతారు. పిలువబడిన వారు ఆ బహుమానం కొరకే దేవుని వైపు చూచి గురి యొద్దకు పరిగెత్తాలి. మనం వివాహ ఉత్సవంకు పిలువబడ్డాం, గొర్రె పిల్ల వివాహ విందునకు పిలువబడ్డాం. పిలువబడిన వారు అనేకులు ఆ విందు యొక్క ప్రాధాన్యత, ప్రాముఖ్యత, ఆ పిలుపు యొక్క ముఖ్యమైన ఉద్దేశం వారు మర్చిపోయి ఈ లోకంలో సాకులు చెప్తా కాలక్షేపం చేశారు. నా కుటుంబం అడ్డం వస్తుంది, నా వ్యాపారం అడ్డం వస్తుంది, నా పొలం అడ్డం వస్తుంది, నా జీవితం అడ్డం వస్తుంది, నేను ఇప్పుడే రాను, నేను ఇవన్నీ తీర్చుకొని వస్తా. ఆ పిలుపునకు మనం అప్పగించుకోవాలి, వెంటనే మనం వెళ్ళాలి. అటివారికి దేవుడు శక్తి అయి ఉన్నాడు. అటివారే రక్షింపబడుచున్నవారు, అటివారే సిద్ధపాటు కలిగి ఆత్మీయ సంగతులపై మనస్కరించేవారు, అటివారి ప్రభుత్వ సహవాసం చేసి ఆయన పిల్లలగుటకు ఇష్టపడేవారు, అటివారి దేవుని క్షమాపణను కోరుకునేవారు, అటివారి అందరినీ క్షమించి సిద్ధపడి దేవుని క్షమాపణను పోగొట్టుకోకుండా మెలకు కలిగి ఉండేవారు. అటివారే పరలోక రాజ్యంలో వారికి స్థలం సిద్ధపరచబడినది, దేవుని రాజ్యం కొరకు వారు ఎదురు చూస్తూ ఉండేవారు. అటివారే దేవుని కొరకు తృష్ణగొని ఆశతో ఈ లోకంలో జీవించేవారు, దేవుని కొరకు తృష్ణగొని బ్రతికినన్నిగాళ్ళు దేవుడు చెప్పినది చేయటానికి ఇష్టపడి తీర్మానం చేసుకున్నవారు. ఆయన చేయి పట్టుకొని నన్ను నడిపించు ప్రభువా, నీ ఇష్ట ప్రకారం నడిపించు అని దేవుని చేతులు పట్టుకునేవారు. ఆయన చెప్పినంతా చేయటానికి ప్రయాసపడేవారు, ఆయనకు అక్నాలెడ్జ్ చేసేవారు. చివరికి మనస్సును, హృదయాన్ని, ఆత్మను ఆయనకు అప్పగించుకునేవారు. నా ఇష్టం కాదు ప్రభువా, సమస్తము నీ చిత్తమే. అలాంటి స్థితిలో ఉన్న వారంతా రక్షింపబడుచున్నవారు. వారికి సిలువను గుర్చిన వార్త దినదినము శక్తి వారికి కలుగు చేస్తూ ఉంటుంది. వారు శక్తి పొందుతారు. మనం ఏ బలం పొందుకుంటున్నాం చూడండి. వారు నానాటికి బలాభివృద్ధి పొందుతారు. యాత్ర చేయ మార్గంలో వారికి అతి ప్రియములు. విశ్వాస యాత్ర ఇష్టంగా ఉంటుంది, ఈ లోకయాత్రలు కాదు. అందరికీ లోకయాత్రలు ఇష్టం. అక్కడికి వెళ్ళిన మెదక్ చర్చి చూసి వచ్చిన, అక్కడికి వెళ్ళిన బెల్లంపల్లి చర్చి చూసి వచ్చిన, హైదరాబాద్ వెళ్ళిన సతీష్ కుమార్ చర్చి చూసి వచ్చిన, ఇంకేమున్నా ఇప్పుడు వరంగల్లో ఇంకో కొత్త చర్చ్ ఉంది పెద్దది, అక్కడికి వెళ్ళిన రకరకాల పిచ్చి తిరుగుడు తిరుగుతూ ఉంటారు. విశ్వాసలే కాదు, అయ్యగారులు కూడా, పాస్టర్లు కూడా రెండే అన్నట్టు తయారయ్యారు. నడిపించేవారు, నడిపించబడేవారు, అందరూ నశించిపోయేవారుగా సిద్ధపడ్డారు. అందుకనే ప్రభు అంటున్నాడు, పరిశుద్ధాత్మ అంటున్నాడు,
ఆ ప్రధాన యాజకుడైన ఆ యేసుక్రీస్తు వైపు మీరు లక్ష్యం ఉంచండి. ఆయనను చూడండి. ఆయన అడుగుజాడలను అనుసరించండి. అప్పుడే మీరు రక్షింపబడుతూ ఉంటారు. అది మనం చేద్దామండి. ఒకటే, మనం రక్షించబడాలా? ఆయన నడిచినట్లు నడుద్దాం. ఆయన వైపే చూద్దాం. ఆయనను లక్ష్య పెడతాం, కేర్ చేద్దాం. ఆ ప్రభువుని కేర్ చేద్దాం కొంచెం. ఆయన చెప్పేది లక్ష్యం ఉంచుదాం కొంచెం. కొంచెం మనస్సు ఉంచుదాం. మనుషులు చెప్పేవి కాదు. ఆయన చెప్పేది కొంచెం మనస్సు ఉంచుదాం. భయపడదాం ప్రభుకి. ఆయనను అనుసరిస్తాం. మనం నిత్య మార్గంలో నడుస్తాం. ఆయన జీవము, మార్గము, సత్యమై ఉన్నాడు. ఆయన తప్ప అబద్ధము, నాశనము, మరణము మనం అనుసరిస్తాం అంతే. ఈ రెండే చాయిసెస్ మన ముందున్నాయి. మనము దేన్ని ఎంచుకుంటున్నామో మనస్కరించాలి. రక్షింపబడుచున్న వారి లెక్కలో మనం ఉండాలంటే ఆ యేసయ్యను లక్ష్యం ఉంచాలి. ఆయనను అనుసరిస్తూ ఉండాలి. ఆయన కొరకు కనిపెట్టుకొని ఉండాలి. అప్పుడు మనం నెమ్మదిగా ఉంటాం, సంతోషంగా ఉంటాం, సంతృప్తిగా ఉంటాం. మనం ఆయనకు అప్పగించుకొని మన ప్రాణములు విశ్రాంతిగా ఉంటాయి. అలాంటి స్థితి కొరకే దేవుడు మనల్ని పిలిచాడు. మనం ఆయనకు అప్పగించుకుందాం. సిలువను గుర్చిన వార్త మనం గ్రహిస్తాం, స్వీకరిస్తాం, దేవుని శక్తిని పొందుకుందాం. కానీ వెర్రితనంగా మనకు అనిపించి నిర్లక్ష్యంగా పక్కన పెట్టి ఈ లోక వార్తలు, మనుషుల సంగతులు, కబుర్లు, ఇచ్చకు మాటలు, దురద చెవులకు, మనకు అనుకూలంగా మన స్వకీయ దురాశలకు అనుకూలమైన మాటలను మనం ఇష్టపడితే మనం నశించుచున్న వారి లెక్కలో ఉంటాం. అలా ఉండకూడదండి. ప్రభుకు అప్పగించుకుందాం. అనుదినం ఆయన శిలువ వైపు చూద్దాం. ఆయన మాటలు మనకు వినిపిస్తాయి. రక్షింపబడేవారుగా విశ్వాసమందు వెనుక తీయకుండా నమ్మి ప్రభుని మనం అనుసరిస్తాం. మనం రక్షించబడతాం. ఆయన శక్తి చేత నింపబడతాం. అటు స్థితిలో ఉందామండి.